మాజీ సకల శాఖ మంత్రి వర్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు అన్నట్టు ఇచ్చిన రెండు అవి పైగా అతను ఎట్లా మోసం చేస్తున్నాడు అనేది ఇంకా ఎత్తి చూపేది తప్ప, దబాయింపు తప్ప వేరే కాదనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రోజు కూడా ఆన్సర్స్ ఇవ్వట్లే. మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాం, నువ్వు చెప్పిన ప్రపోజల్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రపోజల్ ఏ రకంగా ఆచరణాత్మకం? అప్పు చేయకుండా పెడతావా? నువ్వు ఎన్ని ప్యాలెస్లన్నా కట్టు, తప్పులేదు. చేసేట అప్పు చెయ్యకుండా కట్టడానికి చంద్రబాబు నాయుడు గారి తండ్రి ముఖ్యమంత్రి కాదు. చంద్రబాబు నాయుడు గారి తండ్రి గారు ముఖ్యమంత్రి అయ్యి ఆ టైంలో లక్షల కోట్లు దోచేస్తే అనుకోవాలి. మీలాగా దోపిడీ దొంగ కాదు చంద్రబాబు నాయుడు గారు. 16 గంటలు రోజు శ్రమించి రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమ పడుతున్న వ్యక్తి ఆయన. ఆయనకి తెలుసు ఎలా అభివృద్ధి చేయాలో. ఆయన విజన్ అయింది. మీకేం తెలుసు? విజన్ ఏంటి? మీకు విజన్ ఉందా? ఒక రిలయన్స్ ఆఫీసులో కూర్చుని మంత్రులందరినీ పిలిపించుకుని మాట్లాడి మీకు విధులు ఏంటంటే మీరు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం ఏంటి? ఎంత రాష్ట్ర దౌర్భాగ్యమా, దేశ దౌర్భాగ్యమా, మా దౌర్భాగ్యమా మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఎలా చేయాలో తెలుసు. మీరు కాస్త కళ్ళు మూసుకుంటా అన్నారు కదా, మూసుకోండి చాలు.